Hi guys, welcome to the 35mm Backloggers, iconic historical epic drama. That's Braveheart, directed by Mel Gibson, and this film was released in 1995 and also won 5 Academy Awards. So ఈ సినిమాలో నాకు the most unforgettable moment is freedom. బ్రేవ్ హార్ట్ ఒక వార్ సినిమా అయితే కాదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్, గ్రీఫ్, బిట్రేయల్, రెబెలియన్ అండ్ ఆల్సో ద ప్రైజ్ ఆఫ్ టర్నింగ్ అప్ అగేన్స్ట్ ఎ రూత్లెస్ ఇంగ్లీష్ రూలర్స్. వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద స్టోరీ, క్యారెక్టర్స్, ఫిల్మ్ మేకింగ్. సో లెట్స్ స్టార్ట్. ద విలియం వాలెస్ చైల్డ్హుడ్ ట్రాజడీ. సో వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇస్ ద సౌండ్ డిజైన్. ఆ టైంలో 1995 అంటే ఆ టైంలో ఆ రేంజ్ ఆఫ్ సౌండ్ డిజైన్ అంత పర్ఫెక్ట్గా చేయడం అనేది దట్స్ సంథింగ్ విచ్ మేక్స్ ద ఫిలిం సో రియలిస్టిక్. సో లెట్స్ టాక్ అబౌట్ ద విలియం వాలెస్, ఎ చైల్డ్ విత్ ద ఏజ్ ఆఫ్ మేబీ 8 to 9 years. వాడు ఇంటి బయట ఏదో పని చేసుకుంటున్నాడు, వాటర్ పట్టుకోవడం, హాట్ వాటర్ సంథింగ్ ఈజ్ డూయింగ్. అండ్ సడన్గా ఫార్ అవే ఒక సౌండ్ వస్తుంది, హార్సెస్ సౌండ్. 2 bodies are coming his way. So just imagine the music of that scene with the proper sound design. అక్కడ నుంచి వచ్చేది ద హార్సెస్ సౌండ్, అవన్నీ ఫోలే సౌండ్స్ అంటారు వాటిని. సో ద కమింగ్ క్లోజ్ టు హిమ్, హీఈస్ లుకింగ్ ఎట్ ఇట్. వాడికి అర్థమైపోయింది సంథింగ్ రాంగ్ హ్యాపెన్. సో ఆ టైంలో ఒక సీరియస్ మ్యూజిక్ వచ్చి ఆ సీన్లో ఒక్క డైలాగ్ లేకుండా జస్ట్ ఎ బాయ్ అండ్ దే ఆర్ కమింగ్ హిస్ వే, దగ్గరకు వస్తూ ఉన్నారు. సో ఆ సీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క డైలాగ్ ఉండదు, జస్ట్ సైలెన్స్. వాడికి ఆయాసం వస్తుంటుంది, లైక్ హీస్ సంథింగ్ ఈజ్ రాంగ్. వాడికి అర్థమైపోతుంది సిచ్యువేషన్, హీస్ ఫీలింగ్ దట్ ఎమోషన్. సో ఈ సీన్లో ఒక్క డైలాగ్ కూడా వాడకుండా ఆ ఎమోషన్ని ఎలా అయితే కన్వే చేస్తారో విత్ మ్యూజిక్, విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్, విజువల్స్ అండ్ ఆల్, దిస్ ఈస్ కాల్డ్ విజువల్ స్టోరీ టెల్లింగ్. సో నేనేమన్నా అంటే ఒక సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా చిన్న చిన్న సీన్స్ ఉంటాయి కదా, వితౌట్ ఎనీ డైలాగ్ కన్వేయింగ్ ద ఎమోషన్స్ త్రూ విజువల్, దట్ ఈస్ సినిమా. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దీస్ కైండ్ ఆఫ్ సీన్స్ విల్ మేక్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిలిం దాన్ విత్ హెవీ డైలాగ్స్. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి ఫ్యూనరల్ నైట్. ద హోల్ విలేజ్ ఈజ్ సైలెంట్. సో ఆ ఫ్యూనరల్ నైట్ రోజు ద థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఫ్యూనరల్ అవుతూ ఉంటుంది. సో అక్కడ వాడు ఒంటరోడు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. హీ డజంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. చిన్న పిల్లోడు అలా ఉన్నప్పుడు మెల్లిగా డైరెక్టర్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ద లవ్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ బ్యాటిల్స్ అండ్ ద హిస్టారికల్ వార్స్, బట్ లవ్, గ్రీఫ్ ఇవన్నీ ఉంటాయన్న కదా. సో నౌ హీఈస్ ఎస్టాబ్లిషింగ్ లవ్. హీఈస్ ఫీలింగ్ ఎలోన్ అండ్ దేర్ సమ్మన్ హూ కేర్స్ హిమ్. సో ఒక పాప అక్కడ నుంచి వెళ్తూ తన దగ్గరకు వచ్చి వితౌట్ ఎనీ డైలాగ్, ఇఫ్ యూ నోటీస్, కాసేపు ఒక సైలెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరే ఆ క్లోజప్స్ అలా పెట్టి అలా కాసేపు చూపిస్తూ ఉంటారు. సో తను వచ్చి ఒక ఫ్లవర్ తెంపి వెళ్ళి ఇస్తూ ఉంటుంది. సో అది ఇవ్వగానే హీల్ లుక్ ఎట్ హర్ ఫేస్ అండ్ దెన్ సడన్లీ హీల్ స్టార్ట్ క్రైయింగ్. అప్పటి వరకు అంత ఏడోడు, బట్ సడన్లీ ఐ నుంచి వాటర్ డ్రాప్స్ వస్తుంటాయి. సో దట్స్ మై ఫేవరెట్ ఫిలిం ఇన్ ద హోల్ చైల్డ్హుడ్ ట్రాజడీ. యా, సో ఫ్యూనరల్ సీన్లోనే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. నైట్ విలియం వాలెస్కి వాళ్ళ డాడీ డ్రీమ్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత హీ టెల్స్ హిమ్ ఇన్ ద డ్రీమ్, హ్యావ్ ద కరేజ్ టు ఫాలో యువర్ హార్ట్. సో ఆ మాట చెప్పినప్పుడు వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ఆ ఫిలిం ప్లాట్లో తనకి చిన్నప్పుడే ఫ్రీడమ్ గురించి ఒక సీడ్ ప్లాంట్ అయిపోయింది అతని మైండ్లో. సో దట్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద సీన్ పర్పస్. Your heart is free. Have the courage to follow it. Later he returns back to his village. తను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు విలేజ్కి. దెన్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంటాడు. దెన్ హీ వాంట్స్ టు లివ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ with his wife and family, kids. But once she was murdered because of the situations, he decides to rebel against them and he'll just start fighting.
సో లెట్స్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్. ఎపిక్స్ ఎప్పుడైనా వర్క్ అవ్వాలంటే వీ నీడ్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. సో లెట్స్ టాక్ అబౌట్ ద లీడ్ క్యారెక్టర్ విలియం వాలెస్. విలియం వాలెస్, హీఈస్ ఎ లెజెండ్, హీఈస్ ఎ వారియర్, హీఈస్ ఎ ఫార్మర్. సో ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే విలియం వాలెస్ క్యారెక్టర్ని మెల్ గిబ్సన్ యాక్చువల్గా యాక్ట్ చేయాలనుకోలేదు, బట్ హీ జస్ట్ వాంట్స్ టు డైరెక్ట్. బట్ స్టూడియో వాళ్ళు ప్రెజరైజ్ చేశారు బికాస్ ఆఫ్ ద ఫైనాన్సెస్. సో తప్పని పరిస్థితిలో ఫైనాన్స్ కోసం చేయాల్సి వచ్చింది. సో నెక్స్ట్ వన్, మురాన్, దిస్ వైఫ్ క్యారెక్టర్ ఆఫ్ విలియం వాలెస్. సో తన డెత్ ఒక ఎమోషనల్గా ఒక హోల్ విలేజ్ని కానీ విలియం వాలెస్ని కానీ రెబెల్ అవ్వడానికి షీ వాజ్ ద మెయిన్ క్యారెక్టర్. తను చనిపోవడం వల్లనే ద హోల్ రెబెలిజం విల్ స్టార్ట్. నెక్స్ట్, రాబర్ట్ ద బ్రూస్, ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అతని క్యారెక్టర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లాయల్టీ అండ్ అంబిషన్. అతని లాయల్టీకి అంబిషన్కి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇన్ ద క్యారెక్టర్. అండ్ ఆల్సో అతని బిట్రేయల్ నుంచి రిడెంప్షన్ వరకు అతని క్యారెక్టర్ ఆర్క్ అనేది ఫిలింలో చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ అయి ఉంటుంది. సో ద నెక్స్ట్ క్యారెక్టర్ ఎడ్వర్డ్ లాంగ్షాంక్స్. హీఈస్ అ వెరీ రూత్లెస్ క్రూయల్ క్యారెక్టర్ విచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అతని క్యారెక్టర్ని షేక్స్పియర్తో యాక్చువల్గా కంపేర్ చేసి క్రియేట్ చేశారంట. సో నెక్స్ట్, ద ప్రిన్సెస్ ఇసబెల్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ యాక్చువల్గా లవ్ ట్రాక్ కోసం ఫిలింలో సినిమాటిక్ లిబర్టీ తీసుకోవడానికి చేశారు తప్ప యాక్చువల్గా రియల్ లైఫ్లో షీ వాజ్ నాట్ దేర్. షీ వాజ్ జస్ట్ అ చైల్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం. ఈ థీమ్స్ అనేవి సినిమాకి హార్ట్ లాగా. ఫస్ట్ వన్, ఫ్రీడమ్ వర్సెస్ డిక్టేటర్షిప్, లవ్ అండ్ లాస్, లాయల్టీ వర్సెస్ బిట్రేయల్, లెజెండ్ వర్సెస్ హిస్టరీ. మీకు ఒక విషయం తెలుసా, సినిమా రిలీజ్ అయిన తర్వాత స్కాట్లాండ్కి టూరిజం చాలా బూమ్ అయిపోయిందంట, అంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ స్కాట్లాండ్లో విలియం వాలెస్ ప్లేస్కి చాలామంది వెళ్ళడం వల్ల అదొక నేషనల్ ప్రైడ్కి ఒక సింబల్ అయిపోయింది. హిస్టరీ వర్సెస్ సినిమా. మరి బిగ్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ ఆఫ్ బ్రేవ్ హార్ట్ ఈజ్ ట్రూ హిస్టరీ? ఇసబెల్ రొమాన్స్ ఈజ్ ఫిక్షన్. యాక్చువల్గా ఒక బ్రిడ్జ్ దగ్గర, స్టర్లింగ్ బ్రిడ్జ్ దగ్గర బ్యాటిల్ అవుతుంది. సో ఆ బ్యాటిల్ వచ్చేసి ఆన్ స్క్రీన్లో లేదు. అండ్ వార్ సీక్వెన్స్లో దే పెయింట్ బ్లూ కలర్ ఆన్ దర్ ఫేస్. సో అది కూడా యాక్చువల్గా 13th centuryలో అది అవ్వలేదు. అండ్ అలాగే విలియం వాలెస్ది ఏజ్ అండ్ లుక్ కూడా కొంచెం గ్లామరైజ్ చేసి ఈ ఫిల్మ్లో వాడారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఫర్గివ్ చేశారు బికాస్ ద సినిమా ఫెల్ట్ ట్రూ ఎమోషనల్. సో ఫైనల్గా నాకు అనిపించింది ఏంటంటే, లెజెండ్స్ ఇన్స్పైర్ పీపుల్ మోర్ దాన్ హిస్టరీ బుక్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ గెట్ బ్యాక్ టు యూ నెక్స్ట్ వీక్ విత్ సమ్ అదర్ టాపిక్. అంటిల్ దెన్, వాలెస్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. దే మే టేక్ అవర్ లైఫ్స్ బట్ దే నెవర్ టేక్ అవర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ.